Next problem, find the angle between the tangents drawn from 1, 3 to the circle x square plus y square minus 2x plus 4y minus 11 is equal to 0. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుండి ఒక సర్కిల్కి రెండు ట్యాంజెంట్స్ డ్రా చేస్తున్నారు. వాటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ మనం కనుక్కోవాలి. సో లెట్ us see the diagram. సో ఇది ఒక రఫ్ డయాగ్రామ్. ఒక సర్కిల్ ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుండి ఈ విధంగా టూ ట్యాంజెంట్స్, సో వీటి మధ్యలో ఉన్న యాంగిల్ తీటా అయితే ఆ యాంగిల్ మనం కనుక్కోవాలి. సో ఎక్స్టర్నల్ పాయింట్ వచ్చేసి 1, 3. సో అండ్ దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో మరి యాంగిల్ బిట్వీన్ ద ట్యాంజెంట్స్కి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే tan theta by 2 is equal to r by root s11. ఓకే, సో ఇక్కడ మనకి r అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రూట్ ఆఫ్ s1 అంటే లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. సో ముందుగా వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ ద గివెన్ సర్కిల్ విత్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్. దీన్ని మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో x కోఎఫిషియంట్ అనేది మనకి 2g, అది -2. y కోఎఫిషియంట్ 2f 4, కాన్స్టాంట్ c ఈజ్ ఈక్వల్ టు -11. సో g ఈజ్ ఈక్వల్ టు 2 1 f is equal to 2 2 c minus 11. Next, radius of the circle, root of g square plus f square minus c, g square plus f square minus c. Radius of the circle ki sambandhinchina formula adi. So g square means -1 whole square plus 1, f square means 2 square 4, minus c minus of -11 plus 11. So 11 4 15, 15 1 16, under root 16 అంటే మనకి 4 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ రూట్ ఆఫ్ s11. సో రూట్ ఆఫ్ s11 అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. x స్క్వేర్ మీన్స్ x1 స్క్వేర్, y స్క్వేర్ మీన్స్ y1 స్క్వేర్, minus 2x become minus 2x1, 4y become 4y1 minus 11. Okay, now substitute the values. x1 y1, సో ఇది x1 ఇది y1, x1 y1. సో x1 అంటే 1, y1 అంటే 3. సో x1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, y1 స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ 9, minus 2x1 2 1 2 ప్లస్ 4y1 4 3 12 minus 11. ఓకే, సో 12 minus 11 1, 1 plus 1 2 plus 2 minus 2 క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ 9. So root 9 means 3 we get. Okay. So next, therefore angle between the tangents tan theta by 2 is equal to r by root s11. R means we have 4 and root s1 means 3. Okay, that implies, so tan అనేది రైట్ సైడ్ వచ్చినట్లయితే theta by 2 is equal to tan inverse 4 by 3, and finally theta is equal to, సో ఈ 2 అనేది కూడా మనకి రైట్ సైడ్ వచ్చేస్తుంది, 2 tan inverse 4 by 3. Okay, finally this is the angle between the tangents. Okay, thank you.